చిన్నయ్య ఎట్లాంటి కార్ అనుకున్నావుదే? సూపర్. అడుగు ఓనరు కార్ క్లీన్ చేస్తున్నాడు చూడు. నమస్తే సార్. నమస్తే సార్, మీకోసం పార్టీని తీసుకొచ్చాను. రేట్ కొంచెం అటు ఇటు అయినా సర్దుకొని పోండి సార్. నీకు తెలియదు ఏమున్నాయా, మొత్తం నీకు చెప్పున్నాను కదా దాని గురించి, మంచి చెడ్డ. కానీ అట్నే నీ ఇష్టం. సీనయ్య, ఒకసారి కారు మొత్తం చూసుకో. రేట్ అయినా 60,000 చెప్తున్నాడు. నేను కారు తోలలేను కదా, మా డ్రైవర్ని రమ్మంటానా, వాడు వచ్చి తోలుతాడు. మామూలుగా లేదే సౌండ్ ఇంజనీరింగ్. సురేష్ గారు మంచోడిని తగిలిచ్చాడబ్బా నాక. వచ్చేస్తాడులే డ్రైవరు 5 నిమిషాల్లో. డ్రైవర్ వస్తే వచ్చాడు గానే, అప్పుడు కారు చూసుకో. కలర్ దేవుందిలయ్యా, అడ్జస్ట్ అయిపోతానా. ఒరే స్వామి, మామూలుగా లేదు కదయ్యా నీక. బేరం కుదిరితే మొత్తం కట్టేసి తీసుకెళ్ళిపోతాలే. ఇంత మనం ఎక్కువసేపు ఆగలేం గానే, ఏదో ఒక రేట్ చెప్పండి, వెంటనే రేట్ తగ్గొట్టుకుని వెళ్ళిపోతాం. అయ్యా, నువ్వు వచ్చినావు కాబట్టి చెప్పావు కాబట్టి ఫైనల్గా 40,000 కంటే తక్కువ వేయను. నీ ఇష్టం, చెప్పేసిన నేను. అది విషయం. 40,000 చెప్తున్నాడు ఫైనల్ గా. నువ్వేమంటావా? ఎంత? 80,000? 80,000 కదరా స్వామి, 40,000. ఏం చేయి చూపిస్తున్నావా? నేను చెప్పేది కూడా 80 కదా. 80 అయితే నా పొద్దు. సౌండ్ పార్టీని తగిలిరా అన్నందుకు సురేష్ గారు భలే సౌండ్ పార్టీని తగిలిచ్చాడబ్బా. సార్, నేను కొద్దిగా పక్కకు పోయి మాట్లాడి బేరం కుదుర్చుకొని వచ్చి మీతో మాట్లాడతాను సార్. సరే. ఓకే సార్, అలాగే. అబ్బా, నువ్వు 100 చెప్పు, 60,000 కంటే ₹1 ఎక్కువ నేను. సార్, డీల్ ఓకే సార్. 30,000 కంటే ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను అన్నాడు సార్. నా మాటిని ఇచ్చేయండి సార్. మీరు ఇక్కడ పెట్టుకున్నారనుకో ఇంక వేస్ట్ అయిపోద్ది. 20,000 కూడా ఎవరు అడగరు సార్. 35,000 అన్నా ఇప్పించవయ్యా. 30,000కే ఎక్కువ స్వామి. అది వాడు ఏదో ఒప్పుకున్నాడు కానీ నా మాటలేనే, అంతకంటే ఎక్కువ పోదు. సరే కానీ బాయ్, మొత్తం క్యాష్ ఇస్తా అన్నాడు కదా. అదే కానీ ఇంకా ఇదిగో 60. అంటే ఇదిగోండి సార్, 30. ఏం తగ్గలేదు కదా? లేదు సార్, కమిషన్ సార్. ఫోన్ పే చేస్తాను. వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీ కమిషన్ 6,000. అంటే డ్రైవర్ వస్తున్నాడు, పోదాం. డ్రైవర్ వచ్చిందాకా టీ తాగుతుందా? ఉండా, నువ్వేం టీ ఇప్పించేదా? మంచి కారు ఇప్పించావు, డ్రైవర్ రాని పోయి పార్టీ ఇస్తా.